కామాక్షీపరదేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి. ఈ సప్త మోక్షపురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇది ఒక విశేషం. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్తమోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి 7 మోక్షపురాలు. 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. కాంచీపురంలోనే వెలియడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు, బిలాకాశము అంటారు. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభీ ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షీపరదేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశమని పిలుస్తారు. ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామి వారు కామాక్షీపరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది. అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు. అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. మీ ఇంట్లో దేవుని కృప ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.